హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, 13 జిల్లాల అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ దీనికి. ఓకేనా, చాలా చాలా మంచి నోటిఫికేషన్. సో ప్రస్తుతము ఎలాంటి ప్రభుత్వ నోటిఫికేషన్స్ లేని సమయంలో స్టూడెంట్స్కి మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు ఇది. సో కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది చేస్తూ మనము గవర్నమెంట్ జాబ్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకుంటే ప్రైవేట్ జాబ్స్ ఇంట్రెస్ట్ లేకుంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో మరి పూర్తి వివరాలు చూసేద్దాము. లీడింగ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఓకే, నౌ హైరింగ్. ఓకేనా, సో లీడింగ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ చూద్దాం ఇక్కడ. సో టెక్నీషియన్ నిట్టింగ్, క్వాలిఫికేషన్ ఐఐటి డిప్లొమా, ఎక్స్పీరియన్స్ వీరికి ఉండాలి ఫ్రెండ్స్ 2 నుంచి 5 సంవత్సరాలు. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 25, శాలరీ 20,000 వరకు ఉంటుంది. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి. జెండర్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఓకేనా, 18 నుంచి 42 సంవత్సరాల వరకు. నెక్స్ట్ ఆపరేటర్ సీమింగ్, ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 20 పోస్టులు ఉన్నాయి. శాలరీ 10,000 కంటే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఎలిజిబుల్. నెక్స్ట్ ఆపరేటర్ నిట్టింగ్, సో క్వాలిఫికేషన్ ఐటీఐ డిప్లొమా, ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్డ్ కూడా అప్లై చేయవచ్చు. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 35, శాలరీ 13,000 రూపాయలు ప్లస్ అదర్ బెనిఫిట్స్ అంటే పిఎఫ్, టీఏ, డిఏ అన్నీ కూడా అలవెన్సెస్ ఉంటాయి. జెండర్ మేల్ అండ్ ఫీమేల్, ఏజ్ 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఎలిజిబుల్. మ్యాండేటరీ స్కిల్స్ ఆపరేషన్ ఆఫ్ సిఎన్సి నిట్టింగ్ మిషన్. నెక్స్ట్ చూసినట్లయితే ఎలక్ట్రీషియన్ ఐఐటి ఎలక్ట్రికల్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఎలిజిబుల్. సో 2 నుంచి 5 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 5, శాలరీ 20,000 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. జెండర్ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్కే, ఏజ్ 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఎలిజిబుల్. మ్యాండేటరీ స్కిల్స్ వైర్మెన్ లైసెన్స్ హోల్డర్. సో జాబ్ లొకేషన్ వచ్చేసి సుళ్ళూరుపేట, నెల్లూరు డిస్టిక్. సో కానీ 13 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఎలిజిబుల్. దీనికి లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 10వ తారీఖు డిసెంబర్ 2020, అంటే ఈ నెల 10వ తారీఖు లాస్ట్ డేట్. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ ఉన్నవారు ముఖ్యంగా, ఓకేనా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నవారు అందరూ అప్లై చేయండి. లేదా మీ ఫ్రెండ్స్కైనా తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో మరి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే క్లియర్గా ఇచ్చారు. అన్నీ కూడా మనకు ఆల్రెడీ చూసాము. ఏం పొజిషన్స్ ఏమేమి ఉన్నాయి, జాబ్ టైటిల్, రోల్ ఏంటి, అన్నీ కూడా ఎవరు ఎలిజిబుల్ అన్నీ కూడా చూసాం కదా. సో ఏ విధంగా అప్లై చేయాలో చూసినట్లయితే ఏజ్ కూడా 18 to 42 ఇయర్స్ వరకు. క్యాండిడేట్ నేమ్, మీ నేమ్ రాయండి. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, ఆధార్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ ఆర్ సింగిల్. కాంటాక్ట్ నెంబర్ కరెక్ట్ ఇవ్వండి ఇవి 2, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్. ఫాదర్ నేమ్, కేటగిరీ అంటే మీ క్యాస్ట్ ఏంటి, డిస్టిక్. 13 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేయొచ్చు. మీ మున్సిపాలిటీ ఆర్ మండల్ నేమ్, కాన్స్టిట్యున్సీ నేమ్, అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ అనగానే అక్కడ మీకు మీ యొక్క రెజ్యూమేని అడగవచ్చు, లేదా సర్టిఫికేట్స్ స్కాన్డ్ కాపీస్ అన్న ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అడగవచ్చు ఫ్రెండ్స్. ఏదైనా ఒకటైతే మీరు అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఓకేనా, సో గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవుతూనే ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.